హలో, టీవీ స్టేషన్ డైరెక్టర్ ఫణిభూషణ్ రావు మాట్లాడుతున్నాను. ఎవరు? నేను మ్యాగీని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మెరీ క్రిస్మస్ మ్యాగీ. థ్యాంక్ యూ సార్. నీకు గుడ్ న్యూస్. చెప్పండి సార్. జనవరి 14న మా టీవీలో ప్రసారమయ్యే స్పాట్ ది టాలెంట్ అనే సంగీత పోటీల్లో మీ పృథ్వీ సెలెక్ట్ అయ్యాడు. ఈ విషయం పృథ్వీ కూడా చెప్పి బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పమ్మా. చెప్తాను, ఇప్పుడే వెళ్ళి చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. గుడ్డోండి కళ్ళు లేనే కబోదనే తల్లే. ₹10 మ్యాగీ. గోపాల్, ఇదేమిటి? పృథ్వీ శివాలయం దగ్గర నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. పదా. కళ్ళు లేని కబోదనే బాబు. ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబా. Merry Christmas. Thank you. నీకో క్రిస్మస్ ప్రెజెంట్ తెచ్చాను. నీకు నేను ఒకటి తెచ్చాను. నువ్వేం తెచ్చావు? నువ్వేం తెచ్చావు? వాచ్. నీకు వాచ్ లేదని నాకు తెలుసు. నువ్వు మాస్టారితో మా ఇంటికి వచ్చావే, ఆ రోజు నీ వాచ్ మా ఇంట్లో పడిపోయింది. మా మమ్మీ దాన్ని మురికి కాలువలో విసిరేసింది. అందుకున్నాను. నేనే కడతాను. ఎలా ఉంది? బ్యూటిఫుల్. ఇప్పుడు చెప్పు, నువ్వేం తెచ్చావు? పృథ్వీ, నీకు గుడ్ న్యూస్. టీవీలో బెస్ట్ సింగర్ కాంటెస్ట్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. నిజంగానా? ఇప్పుడు నేను నీ పాట వినాలి. గిటార్ ఎక్కడ? సారీ మ్యాగీ, గిటార్ అమ్మేశాను. ఏంటి? అమ్మేసి క్రాస్ కొనానుగా. మ్యాగీ, నీ చైన్ ఇది? సారీ పృథ్వీ, చైన్ అమ్మేశాను. అమ్మేసి ఈ వాచ్ కొన్నాను కదా. ఒకరి కోసం ఒకరంటే ఇదేనేమో. మ్యాగీ, నువ్వు నా చేతికి వాచ్ కట్టావు, మరి నేను ఈ క్రాస్ నేను చేయను. ఈ పసుపు తాడు ఖరీదంతమ్మా? పసుపు తాడు ఖరీదా బాబు? 2 మంచి మనసులు ఇందాకటి నుంచి చూస్తున్నా. తీసుకో బాబు.
దాన్ని తీసి మర్యాదగా ఆ మురిగుంట్లో నుంచి తీసి కడిగివ్వు, లేదా తీ. కడిగి ఈ పసుపు తాడు మాది, ఈ క్రాస్ మీది. ఈ రెండంటే మీకు విలువ లేకపోవచ్చు, అందుకే నేను మ్యాగీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతా. మ్యాగీ పదపోదాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? రిజిస్టర్ ఆఫీస్. ఈ రోజు క్రిస్మస్, రేపు ఆదివారం, 2 రోజులు సెలవు. రిజిస్టర్ ఆఫీస్ ఉండదు. ఇప్పుడుంటే మీ అమ్మ వేటకు ఒకలాగా వెంటాడుతుంది, తెలిసిందా? అందుకే ఎక్కడికైనా వెళ్ళి హాయిగా గడుపుకుందాం. ఓకే? ఓకే. అది సరే, కొత్త ఊరు, పెద్ద హోటల్, బట్టలు లేవు, డబ్బులు లేవు. 3 రోజులు ఎలాగయ్యా రోమ్యో? మాస్టర్ గారు ఉన్నారు, డబ్బు ఇస్తారు, అన్ని కొనుక్కుందాం. ఓకే? ఓకే. హలో, నువ్వు సోఫాలో. సోఫా. నో ప్రాబ్లం. ఇవ్వాల్సింది ఇస్తే ఒక్క ముద్దు, ఓన్లీ 1 కిస్. మిస్గా ఉన్నంత వరకు కిస్ లేదు. ప్లీజ్ ఒక్క ముద్దు. అదే అడగొద్దు. ప్లీజ్. అబ్బా, ఇంకో అరగంట నో మిస్, ఓన్లీ కిస్. సారీ. చూడండి, ప్రేమకు రూల్స్ రెగ్యులేషన్స్ లేవేమో కానీ పెళ్లి రిజిస్ట్రేషన్ మాత్రం చాలా ఉన్నాయి. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం సరిపోదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, సాక్ష్యాలు కావాలి, నోటీస్ బోర్డులో వెయ్యాలి, వారం రోజులు టైం కావాలి, ఎవరికి అభ్యంతరం లేకుండా ఉండాలి. ఆ పెళ్లికి ఎవరి అభ్యంతరం ఉండదు సార్. నేను మేజర్ని కాదు, నువ్వు మైనర్వి. సార్, మ్యాగీ నా కూతురు. షీఈస్ అ మైనర్. మమ్మీ, నేను మైనర్నా? అవును, నువ్వు మైనర్వే. నో, ఐఎమ్ మేజర్. మ్యాగీ, నిన్ను కన్నది నేను, నువ్వు పుట్టిన టైం, డేట్ నోట్ చేసింది నేను, నువ్వు కాదమ్మా. ఇన్స్పెక్టర్, వీడు మా అమ్మాయిని మోసం చేసి లేవ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మిస్టర్, నేను అరెస్ట్ చేస్తున్నాను. నీ గోళ్ళు పీకేస్తాను, నీ కాళ్ళల్లో సూదులు గుచ్చుతాను. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేయొద్దు, వార్నింగ్ ఇచ్చి వదిలేయండి. మా అమ్మాయిని మాతో పంపిస్తే చాలు. మిస్టర్, ఇక మీద ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు, జాగ్రత్త. చూడమ్మా, పెళ్ళి అనేది చిన్నపిల్లల ఆట కాదు, అమ్మగారితో వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. కమ్ ఆన్ మ్యాగీ. Prithvi, mommy, leave me. Prithvi, please. Prithvi. Prithvi. ఆ రాక్షస్ మీ అమ్మ అక్కడ? మమ్మీనా? లేదు పృథ్వీ. ఇక్కడికి రాలేదా? వచ్చింది, మ్యాగీని తీసుకువెళ్ళింది. ఎక్కడికి తీసుకెళ్ళింది? తెలీదు పృథ్వీ, నిజంగా తెలీదు. గాడ్ ప్రామిస్. తెలిస్తే మాత్రం మాస్టర్ గారింటికి ఫోన్ చేయి. ఓ జీసస్.